తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మేడ్చల్ పట్టణంలోని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు బక్కా నరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెత్తి విజయ్ కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎండి కమరుద్దీన్, రాష్ట్ర ఇన్ఛార్జి టి సత్యనారాయణతో పాటు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొని జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ 6 దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు జయశంకర్ సార్ వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం కమిటీ సభ్యులు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కమల్ గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఇన్ఛార్జి సత్యనారాయణ గారు, కోఆర్డినేటర్ వెంకటేష్ గారు మరియు ఆగస్టు 6, 1944 సంవత్సరంలో భూపాలపల్లి జిల్లా ఆత్మకూరు మండలంలో జన్మించారు. ఆయన తన విద్యాభ్యాసాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోనే కాక బెనారస్ విశ్వవిద్యాలయంలో కూడా సాగించారు. అంటే ఆర్థిక శాస్త్రంలో ఎంఏ తర్వాత పిహెచ్డి చేశారు. అయితే మన తెలంగాణ విషయంలో ఆర్థికంగా అన్ని రకాల నష్టపోతున్న అవన్నీ గమనించి అతని ఎలాగైనా ఈ స్వాతంత్రం తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం కల్పించాలి, స్వాతంత్రం అనగా మన తెలంగాణ మనం సాధించుకోవాలి, ఇతర పాలకులను విముక్తి చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో ఆయన 69లో 52లో తర్వాత 69లో నిలబెత్తి నినదించిన పోరాట యోధుడు. తర్వాత కాలంలో మన తెలంగాణ పిత కేసీఆర్ గారిని పోరాట యోధుడుగా తీర్చిదిద్దిన దేశాలు మహామేధావి. ఈరోజు ఆయన యొక్క జయంతి జరుపుకోగలగడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మనం కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన కళ్ళను నిజం చేయడానికి అందరం కలిసి ఐక్యంగా పోరాడి ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి నేను పేరు విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు యొక్క జయంతి 92వ జయంతిని మేడ్చల్ కేఎల్ఆర్ కమాన్ వద్ద రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకము. ముఖ్యంగా మన జయశంకర్ సార్ కూడా అంబేద్కర్ వారసుడే. ఎందుకంటే అతను నమ్మిన సిద్ధాంతము యొక్క సామాజిక తెలంగాణ కావాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ కళలు సాకారం కాకుండానే అతడు 2011లో మన నుంచి దూరం కావడం జరిగింది. అతడు అప్పుడే చెప్పాడు, ఈ యొక్క సామాజిక తెలంగాణ ఇప్పట్లో సాధ్యం కాదు, ముందు తెలంగాణ వచ్చిన తర్వాత మరొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వచ్చేది భౌగోళిక తెలంగాణ మాత్రమే. ఈ యొక్క అగ్రవర్ణాలు, అగ్ర కులాలు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలుతుంటాయి. కాబట్టి వాళ్ళ నుండి మనం విముక్తి కావాలంటే మనం బడుగు బలహీన వర్గాలను అందరం ఐక్యమై మరొక పోరాటానికి తెరదీసి మన సామాజిక తెలంగాణను సాధించుకోవాలని చెప్పేసి ఆ రోజు జయశంకర్ సార్ చెప్పాడు. కాబట్టి అది ఆయన బాటలో మనం అందరము ఐక్యమై ఆ యొక్క సామాజిక తెలంగాణ అందరికీ అందుబాటులో ఉండే తెలంగాణ, అందరికీ ప్రజాపాలనలో అందరికీ మన హక్కు ఉండేలా మన హక్కులను సాధించుకోవాలంటే, ప్రజా తెలంగాణ రావాలంటే, సామాజిక తెలంగాణ రావాలంటే బడుగు బలహీన వర్గాల తెలంగాణ ఈ యొక్క ఆర్థిక సంపదను అందరూ పంచుకోవాలంటే సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే సాధ్యపడుతుంది. కాబట్టి ఆ దిశగా అందరం ఐక్యమవుదాము. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటంటే, అతనికి యొక్క జన్మదినాన్ని తెలంగాణ అస్తిత్వ దినంగా పాటించండి. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవము, అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి జయశంకర్ జయంతిని ఈ యొక్క తెలంగాణ అస్తిత్వ దినంగా పాటించాలని చెప్పేసి ఆ దిశగా జీవో ఇచ్చి ఈ దినాన్ని జయశంకర్ అస్తిత్వ దినంగా పాటించాలని చెప్పేసి, తెలంగాణ అస్తిత్వ దినంగా ప్రకటించాలని చెప్పేసి
తెలంగాణ అంబేద్కర్ సంఘం తరపున తెలంగాణ వాదుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.